శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మట్టితో వినాయకుడిని తయారు చేసుకుని ఆ మట్టి వినాయకుడిని పూజిద్దాము, పర్యావరణాన్ని కాపాడుకుందాం. వినాయకుడిని మట్టితో ఎందుకు తయారు చేయాలి అంటే, ఇతరత్ర లోహాలతో కానీ ఇతరత్ర పదార్థాలతో కానీ వినాయకుడిని తయారు చేసినట్టయితే వాటి వల్ల చాలా నష్టాలు ఉండొచ్చు. అయితే మట్టితో తయారు చేయడం వల్ల చాలా చాలా మంచిది. ఒకటి, ఈ సారవంతమైనటువంటి మట్టిని మనం ఉపయోగిస్తాం మట్టి వినాయకుడిగా తయారు చేయడానికి. తిరిగి నిమజ్జనం చేసేటప్పుడు ఈ సారవంతమైన మట్టిని మనం నీటిలో కలపడం ద్వారా, అంటే ఆ మట్టితో చేసినటువంటి వినాయకుడిని మనము 9 రోజుల అనంతరము లేదా 5 రోజుల అనంతరము మన శక్తి కొద్దీ మనం ఎన్ని రోజులైతే పూజ చేసుకుంటున్నామో అన్ని రోజుల అనంతరము నీటిలో కలిపేస్తాం. అలా కలపడం ద్వారా నీరు మొత్తం శుద్ధీకరింపబడుతోంది. తదుపరి ఆ నీటిలో పూడిక అనేటటువంటి పేరుతో మనము చక్కగా ఆ నీటిని అంతటిని శుభ్రం చేస్తాం. అందులోపల ఉండేటటువంటి చెత్త చెదారము, మట్టి, దుమ్ము, దూగర అన్నిటినీ కూడా శుభ్రంగా తీసేస్తాం కొన్నాళ్ల తర్వాత. అప్పుడు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఈ రకంగా జలములన్నీ శుభ్రపడతాయి. అలాగే నీటిలో ఉండేటటువంటి జలచరాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చక్కటి ఆహారాన్ని అందుకుంటాయి. పత్రితో పాటుగా మనం వేసేటటువంటి పండ్లు, ఆ పూలు, పూల రేకులు, ఇవన్నీ కూడా ఆ పూలల్లో ఉండేటటువంటి కేసరాలు, ఇవన్నీ కూడా ఈ జలచరాలకి ఆహారం అవుతాయి. ఈ మట్టి కాకుండా మిగతా పదార్థాలతో, ఉదాహరణకి గాజుతో గాని, ప్లాస్టిక్తో గాని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గాని, ఇలాంటి వాటితో గనక మనము బొమ్మల్ని తయారు చేసామనుకోండి, ఇవి నిమజ్జనం చేసిన పిదప ఈ జలచరాలన్నీ కూడా అవి ఆహారం అనుకొని తీసుకుని, అది ఆహారం కాకపోవడం వల్ల ఆ పదార్థం అనేది వాటి నోటికి హాని చేసి ఆ జలచరాలని మరణించేటట్టు చేయొచ్చు. మరి ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఇతర పదార్థాలు కానీ ఇతర లోహాలు కానీ నీటిలో వెయ్యకూడదు. కాబట్టి ఈ వినాయకుడి యొక్క బొమ్మని కూడా ఆ పదార్థాలతో తయారు చేయవద్దు అని చెప్తాము. ఈ మట్టిలో చేయడం వల్ల మట్టి సారవంతం అవుతోంది. అలాగే మనిషి పుట్టుకకి కారణమైనటువంటి మట్టి, మనిషి మరణించిన తరువాత కూడా మట్టిలోనే కలిసిపోతాడు మనిషి అనేటటువంటి నానుడి మనకందరికీ తెలుసు. ఈ మట్టికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది భూదేవి. కాబట్టి ఈ రకంగా మనము మట్టిని పూజించుకుంటున్నట్టే లెక్క. మట్టికి ఎంతో గొప్ప విలువ ఉంది కదా. మనిషి మట్టి నుంచే పుట్టాడు, మనిషి మట్టిలోకే పోతాడు అనేటటువంటి ఈ సామెతని కూడా మనం నిజం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మట్టికి, తద్వారా భూదేవికి. ఈ రకంగా మనము మట్టితోనే తయారు చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి పర్యావరణాన్ని, అలాగే ఇతర జలచరాల పట్ల శ్రద్ధని, వాటి యొక్క సంరక్షణని కూడా మనము చూసిన వాళ్ళం అవుతాము, చేసిన వాళ్ళం అవుతాము అని తెలియజేస్తూ మట్టి వినాయకుణ్ణి పూజిద్దాము, పర్యావరణాన్ని రక్షిద్దాము. నమస్కారం.